హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. సో ఇవాళ మనం ఈ వీడియోలో 'క్రేజీ మూవీ కూలీ' రివ్యూ అయితే డిస్కస్ చేద్దాం. ఏంట్రా 'క్రేజీ మూవీ కూలీ' అంటున్నావు అంటే, యెస్, మూవీ అయితే క్రేజీగానే ఉంది. అందుకే నేను 'క్రేజీ మూవీ కూలీ' అని అయితే చెప్తున్నా. అసలు నాకు ఈ మూవీ చూసినప్పుడు అనిపించింది ఏంట్రా అంటే, లోకేష్ గారు ఆఫ్టర్ మూవీ కంప్లీషన్ తర్వాత ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో, దాంట్లో అటెండ్ అయినప్పుడు నేను మంచి ఫిల్మ్ తీశా, ఒక మంచి కమర్షియల్ ఫిల్మ్ తీశా, వాచ్ చేయండి, మీకు నచ్చుతుంది. ఈ కైండ్ ఆఫ్‌లా చెప్తారు గానీ, కానీ ఆయన చెప్పిన దానికి, మూవీలో ఉండేదానికి అసలకి ఎట్లుంటదంటే డిఫరెన్స్, ఆయన జస్ట్ 1 ఔట్ ఆఫ్ 10 హైప్ మాత్రమే క్రియేట్ చేస్తారు. మూవీలో మాత్రం 10 ఔట్ ఆఫ్ 10 హైప్ సీన్స్ అయితే పెట్టేస్తారు. మనకి ప్రీవియస్‌గా 'లియోలో' అయితే మిస్ అయింది. బట్ ఇక్కడ మాత్రం పర్ఫెక్ట్‌గా అసలకి మూవీ స్టార్ట్ అయ్యి, మూవీ వెళ్తూ ఉంది. క్యారెక్టర్స్ వస్తూ ఉన్నాయి. ఆ కైండ్ ఆఫ్ ఓకే. 'నాగార్జున' గారి క్యారెక్టర్ వస్తుంది. ఒక్కొక్క క్యారెక్టర్ వస్తుంది. ఆ కైండ్ ఆఫ్ ఎక్సైట్‌మెంట్‌తో చూస్తూ పోతూ ఉన్నాం. ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఇంటర్వెల్ బ్యాంగ్. అసలు ఈ సీన్ ఏంటి? ఈ రోల్స్ ఏంటి? అసలు ఇక్కడ ఈ ఈ క్యారెక్టర్ ఎందుకొచ్చింది? అసలు ఈ సంబంధం ఏంది? ఆ కైండ్ ఆఫ్ హైప్ సీన్ ఏదైతే ఉంటదో, అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ క్రేజీ గైస్. నాకు తెలుసు నేను ఎక్సైటెడ్‌గా ఉన్నా. కానీ నేను ఏ స్పాయిలర్ థింగ్స్ అయితే చెప్పను. ఇట్స్ ఎ కంప్లీట్‌లీ నాన్ స్పాయిలర్ రివ్యూనే. సో, మూవీలో మనకి చాలా క్యామియో రోల్స్, ఆ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్‌లయితే ఉన్నాయి. నేను వేటి గురించి డిస్కస్ చేయట్లేదు. ఎందుకంటే, ఈ ఎక్స్‌పీరియన్స్ మీరు డెఫినైట్‌లీ థియేటర్‌లోనే చూడాలి. ఎస్పెషల్లీ ఫర్ థిస్ ఫిల్మ్. సో, ఇక్కడ నేను చెప్పేస్తే మళ్ళా మీకు ఆ మూడు ఉత్సాహం ఉండదు. సో, నాకు పర్సనల్‌గా ఈ మూవీ చూసిన తర్వాత, చూస్తున్నంత వరకు నాకు నచ్చిన ఆ కైండ్ ఆఫ్ బెస్ట్ థింగ్స్ మూవీలో ఏవున్నాయో అవైతే ఈ రివ్యూలో అయితే డిస్కస్ చేస్తా. సో, లాస్ట్ దాకా అయితే చూడండి. రివ్యూ డెఫినైట్‌లీ చాలా బాగుండబోతుంది. సో, ఒకవేళ మీరు గాని మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ రివ్యూ స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్ మీరు గాని మన ఛానెల్‌ని కొత్తగా వచ్చుంటే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఛానల్‌కెళ్ళి కంటెంట్ చూడండి. నచ్చితే డెఫినైట్‌లీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మనమైతే రివ్యూలోకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గో. నాకీ ఫిల్మ్‌లో ఫస్ట్ బాగా నచ్చింది ఏంట్రా అంటే, ఆ కైండ్ ఆఫ్ లోకేష్ గారు ఏదైతే విజువలైజ్ చేసుకున్నారో దాన్ని చాలా ప్రొజెక్ట్ చేశారు గైస్. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇన్ని క్యారెక్టర్స్ ఉన్న ఫిల్మ్‌లో ఆ కైండ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్‌ని నీట్‌గా మెయింటైన్ చేసుకుంటూ, ప్రాపర్‌గా డిజైన్ చేసుకుంటూ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అంటే చాలా కష్టం. బట్ ఈ మూవీలో మాత్రం నాకు ఆ కైండ్ ఆఫ్ మూవీ చూస్తున్నంత సేపు అసలు ఇది కదా మనకి 'లియోలో' మిస్ అయింది. ఈ కైండ్ ఆఫ్ ఏదైతే మనకి క్యారెక్టర్స్ డిస్‌ప్లే చేస్తున్నారో అండ్ ఏ కైండ్ ఆఫ్ మూవీ ఫ్లో వెళ్తుందో ఇది గదా మనకి 'లియోలో' మిస్ అయింది అని నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యా. ఎందుకురా 'లియో' గురించి ఇన్ని సార్లు ఎత్తుతున్నావు అంటే, నేను 'లియో'కి చాలా హైప్‌తో అయితే వెళ్ళా గైస్. లిటరల్లీ చాలా వెయిట్ చేసి అయితే వెళ్ళా. బట్ ఆ కైండ్ ఆఫ్ డిసప్పాయింట్ అయితే వచ్చా. అసలు 'లోకేష్' గారేనా ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్ తీసింది అని. బట్ ఈ ఫిల్మ్‌కి నేను పెట్టుకొని వెళ్ళిన ఎక్స్‌పెక్టేషన్ కన్నా గూడా ఇంకా ఆ కైండ్ ఆఫ్ ఇంకా డబుల్ డోసేజ్ అయితే పంపించారు. సో, ఈ కైండ్ ఆఫ్ ఫ్లో ఏదైతే ఉంటుందో మూవీలో అండ్ దట్ టూ ఇన్ని స్టార్స్‌ని పెట్టుకొని ఎక్కడ ఆ కైండ్ ఆఫ్ కాంప్రమైజ్ అవ్వకుండా, ఆ కైండ్ ఆఫ్ ఫ్లోని స్టోరీని నీట్‌గా తీసుకెళ్ళడం అనేది ఇట్స్ రియల్లీ చాలా బాగా అయితే తీశారు. సినిమాలో అయితే మాత్రం మీరు చూస్తే డెఫినైట్‌లీ మీరు కూడా అప్రిషియేట్ అయితే చేస్తారు. అండ్ మెయిన్ థింగ్ కమింగ్ టు ద స్టోరీ లైన్ విషయానికొచ్చేస్తే, నేను స్టోరీ లైన్ అయితే డెప్త్‌గా అయితే రివీల్ అయితే చేయట్లేదు గైస్. ఎందుకంటే స్టోరీ లైన్ డైరెక్ట్‌లీ ఈక్వల్స్ టు స్పాయిలర్. సో, మీకు స్టోరీ లైన్ చెప్పేస్తే ఇంక స్పాయిలర్ చెప్పేసినట్లే. సో, దట్ వాస్ ద బిగ్గెస్ట్ స్పాయిలర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో, దాన్ని నేను చేయాలనుకోవట్లేదు. సో, మీకు సింపుల్‌గా అర్థమయ్యేలా స్టోరీ లైన్ చెప్పాలంటే, మనకి 'సత్యరాజ్' గారు ఎవరైతే ఉన్నారో, ఆయన చుట్టూ ఫిల్మ్ అయితే తిరుగుతుంది. సో, ఆయన చేసిన ఒక థింగ్ వల్లే ఈ ఫిల్మ్ స్టోరీ అంతా ఆయన చుట్టూ రివాల్వ్ అయితే అవుతూ ఉంటుంది. మీరు గాని మూవీ చూసుంటే మాత్రం నేను ఏం చెప్తున్నానో మీకు ప్రాపర్‌గా అయితే అర్థమవుతుంది. సో, ఇప్పటివరకైతే స్టోరీ లైన్ గురించి అయితే మర్చిపోండి. డైరెక్ట్‌గా అయితే ఎళ్లి ఫిల్మ్ అయితే చూడండి. సో, మీకు ఆ క్లారిటీ అయితే వస్తుంది. అండ్ వెన్ కమింగ్ టు ద పెర్ఫార్మన్సెస్ విషయానికొచ్చేస్తే, నేను ఫస్ట్ నుంచి ఆ కైండ్ ఆఫ్ అన్నిటికన్నా ఎక్కువగా హైప్ అయింది ఈ మూవీ రిలేటెడ్ అంటే మాత్రం 'నాగార్జున' గారి క్యారెక్టర్ కోసమే. ఎందుకంటే లిటరల్లీ ఆ కైండ్ ఆఫ్ చరిష్మా గాని, ఆ కైండ్ ఆఫ్ లుక్స్ గాని, ఆ కైండ్ ఆఫ్ కంప్లీట్‌లీ ఒక నెగెటివ్ రోల్‌లో అయితే వెళ్ళిపోయారు ఆయన ఫస్ట్ నుంచే. ఈ మూవీ ఎప్పటినుంచైతే మనకి ఆ కైండ్ ఆఫ్ టీజర్స్ గాని, ఎప్పటినుంచైతే ఆ కైండ్ ఆఫ్ రిలేటెడ్ లీక్స్ కూడా వచ్చాయో రిలేటెడ్ టు 'నాగార్జున' గారి క్యారెక్టర్. సో, అప్పటినుంచే నాకు ఆ కైండ్ ఆఫ్ హైప్ అయితే ఉంది రిలేటెడ్ టు 'నాగార్జున' గారి క్యారెక్టర్ మీద. సో,
నేను చెప్పేది కొంతమంది నచ్చకపోవచ్చేమో గానీ, ఈ ఫిల్మ్‌లో ఎస్పెషల్లీ ఫేస్ ఆఫ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో 'నాగార్జున' గారితో, సో, క్లియర్ డామినెన్స్ అయితే మీరైతే చూస్తారు 'నాగార్జున' గారిది. అఫ్‌కోర్స్ ఇట్స్ ఎ కంప్లీట్‌లీ 'రజనీకాంత్' గారి ఫిల్మే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఆ కైండ్ ఆఫ్ హైప్, ఊపు మొత్తం ఆయన చుట్టే ఉంటుంది గానీ, నాకు వరకు పర్సనల్‌గా మాత్రం 'నాగార్జున' గారి క్లియర్ డామినెన్స్ అయితే కనబడింది. సో, నేనైతే ప్రీవియస్‌గా అనుకున్నా ఎందుకురా ఈ నెగెటివ్ రోల్‌ని చేసుకున్నారు. ఇంకా బెటర్‌గా చేసుకోనొచ్చేమో. ఎందుకో ఈ నెగెటివ్ రోల్స్‌కెళ్ళిపోతున్నారు 'నాగార్జున' గారు. ప్రీవియస్‌గా 'కుబేరా' ఇప్పుడు ఇది ఎందుకురా అనుకున్నా గానీ, నాకైతే ఈ మూవీ చూసిన తర్వాత ఆఫ్‌కోర్స్ ఈ కైండ్ ఆఫ్ క్లియర్ డామినెన్స్ చేయాలంటే 'నాగార్జున' గారి వల్లే అవుతుంది. సో, ఆయనే చేశారు. అండ్ చాలా అనిపించింది ఆయన సీన్స్ అయితే మాత్రం మూవీలో మాత్రం. అండ్ దీని తర్వాత మనకి ఆ కైండ్ ఆఫ్ సారీ స్పాయిలర్ కాదు గదా! సో, దీని తర్వాత మనకి ఆ కైండ్ ఆఫ్ 'ఉపేంద్ర' గారు అండ్ 'రజనీకాంత్' గారి సీన్స్ కూడా చాలా అనిపించింది. నేను 'అమీర్ ఖాన్' క్యారెక్టర్ గురించయితే మాత్రం చెప్పట్లేదు. మీకు తెలుసు క్యామియో రోల్ ఉంది 'అమీర్ ఖాన్' గారిదనేసి ఎప్పటినుంచో వస్తారు. ఆల్రెడీ రివీల్డ్ కూడా అది. బట్ ఆయన ఎందుకొస్తారు? ఆయనతో ఎవరికి ఏం లింక్ ఉంది? సో, ఇది మీరు డెఫినైట్‌లీ మూవీలో చూడాలి. సో, నేననుకున్న ఐ మీన్ ప్రీవియస్‌గా కైండ్ ఆఫ్ డ్రగ్స్ అయి ఇవి ఉంటాయి గదా! అని నార్మల్‌గా నేను రియాక్షన్ వీడియోలో కూడా చెప్పా గానీ, బట్ దానికొక స్ట్రాంగ్ లింకే అయితే పెట్టారు మూవీలో అయితే మాత్రం. అదైతే నాకు చెప్పాగా అందుకే ఈ మూవీ స్టార్టింగ్‌లోనే 'క్రేజీ మూవీ కూలీ' అనైతే స్టార్ట్ చేశా. ఎందుకంటే 'లోకేష్' గారు ఆల్వేస్ సర్ప్రైజ్ అస్. సో, మనం అనుకున్న దానికన్నా ఇంకా కైండ్ ఆఫ్ ఇంకా 2 స్టెప్స్ అహెడే ఉంటారు. సో, అలా అన్నమాట. మనం ప్రీవియస్‌గా ట్రైలర్ రియాక్షన్‌లో గాని, ఆ కైండ్ ఆఫ్ అనాలిసిస్‌లో డిస్కస్ చేసిన దానికన్నా గూడా ఈ మూవీలో కొన్ని ఎక్స్‌ట్రా లింక్సే ఉన్నాయి. సో, మీరు మూవీ చూస్తే డెఫినైట్‌లీ సర్ప్రైజ్ అయితే అవుతారు. దాంట్లో అయితే ఎటువంటి కైండ్ ఆఫ్ డౌట్ అయితే లేదు. అండ్ యాస్ యూజువల్ 'సత్యరాజ్' గురించి అయితే ప్రీవియస్‌గా చెప్పా. ఆయన మీదే ఈ కైండ్ ఆఫ్ ఆయన రివాల్వ్ అయితే అవుతుంది మూవీ మాత్రం. సో, ఆయన రోల్ మీరైతే డైరెక్ట్‌గా మూవీలో తెలుసుకోవాలి. అండ్ 'శృతి హాసన్' ఆల్సో షీ డిడ్ రియల్లీ వెల్. సో, ఇంత స్కోప్ ఉంటుందని నేనైతే అనుకోలేదు 'శృతి హాసన్' గారికైతే మాత్రం. సో, చాలా అయితే చేశారు. తనకైతే చాలా స్కోప్ ఉంది మూవీలో. అండ్ ఉన్న స్కోప్‌నైతే నీట్‌గా చాలా అయితే యూజ్ చేసుకున్నారు. సో, షీ డిడ్ రియల్లీ వెల్. అండ్ ఇంకెవరిని మిస్ అయ్యాం మనం? యెస్. 'ఉపేంద్ర' గారి గురించి అయితే డిస్కస్ అయితే చేసాం. ఆయన గురించి కూడా ఎక్కువ చెప్పకూడదు. బట్ 'ఉపేంద్ర' గారు అండ్ 'రజనీకాంత్' గారి సీన్స్ అయితే మాత్రం చాలా అనిపించింది నాకైతే మాత్రం. స్పెషల్ మెన్షన్ చేయాల్సినదైతే మాత్రం 'శోభిన్.' సో, ఈయనైతే డెఫినైట్‌లీ మనకి నెక్స్ట్ అయితే రెగ్యులర్‌గా అయితే కనిపించబోతున్నారు. సో, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మినీ స్పాయిలర్ అనుకోవచ్చు. బట్ మీకు అర్థం కాదులే నేనేం చెప్తున్నానో మీరు మూవీ చూస్తే తప్ప. సో, ఈ ఈ 'శోభిన్' క్యారెక్టర్ ఏదైతే ఉంటదో మనకి డెఫినైట్‌లీ కంటిన్యూయస్‌గా కనిపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ యాహ్! దట్స్ ఇట్ ఫర్ దిస్ రివ్యూ గైస్. మీరు గాని ఇక్కడి దాకా రివ్యూ చూసి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇదంతా బానే ఉందిరా మూవీకి ఎళ్ళొచ్చా అంటే ఆఫ్‌కోర్స్ గైస్ వెళ్ళండి. డెఫినైట్‌లీ మీరైతే ఎంత హైప్ పెట్టుకొని వెళ్ళినా కూడా ఆ కైండ్ ఆఫ్ డిసప్పాయింట్ అవ్వకుండా బయటకైతే వస్తారు. సో, ఆ కైండ్ ఆఫ్ కంటెంట్ అయితే ఉంది మూవీలో అయితే మాత్రం. సో, డెఫినైట్‌లీ యూ కెన్ వాచ్ దట్ ఫిల్మ్. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై.